ఇదేనా? కాదండి, ఇది వేరే కదండి. ఆ కథ మళ్ళీ ఇంకో యా ఇది వేరే కదండి, ఇది ఫ్రెష్గా రాసింది కదండి. చిరంజీవి గారి కథ ఇంకా ఉందంటే ఉంది. అంటే నేను ఇంకో 2-3 ఐడియాలు కూడా చేస్తున్నానండి. సో కథ అయితే ఉందండి. యా వెంకీ గారు, ఇక్కడ సార్, మీకు భీష్మకి సపోర్ట్ స్క్రిప్ట్ పరంగా త్రివిక్రమ్ గారు అనే ఒక సపోర్ట్ అనేది ఉంది. బట్ ఈ సినిమా చేయడానికి మీకు 5 years ఒకే సబ్జెక్ట్ మీద మీరు ఇంత టైం తీసుకుని చేయటం, ఇది పెద్ద మీకు హడ్డీలు అనిపించిందా ఇంత టైం స్పేస్ తీసుకురావడం? అట్లా అంటే యాక్చువల్లీ అండి, చెలో కానీ భీష్మ అప్పుడు కూడా నేను సార్కి కథ చెప్పలేదండి. సార్ మొత్తం అయిన తర్వాత త్రివిక్రమ్ గారు సినిమా అయిపోయిన తర్వాత చూసారండి ఎడిట్ రూమ్లో. సో అప్పుడు చూసినప్పుడు చాలా మెచ్చుకున్నారు, అంటే చాలా బాగా రాసావు, చాలా బాగా తీసావని. అండ్ ఈ సినిమాకి స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే నేను ఇంకొక 2-3 కథలు అనుకోవడం, అవి వర్కౌట్ అవ్వకపోవడం, అండ్ మళ్ళీ దానివల్ల టైం కొంచెం ఎక్కువ అయిందండి. సో మళ్ళీ నేను ఈ రాబిన్ హుడ్ చేద్దామని అనుకున్నప్పుడు ఈ కథ రాయడానికి నెక్స్ట్ తర్వాత సినిమాలో హీరోయిన్ కూడా రిప్లేస్ అయ్యేసరికి ఇలా టైం పట్టిందండి. అంతేగాని ఇది వాంటెడ్గా ఏదో టైం పట్టేసిందని కాదు, అలా వచ్చింది. రవి గారు, 2026 అనేది